వెల్కమ్ టు హవిలా సర్షా కిచెన్. ఈరోజు మనం తయారు చేయబోతుంది ట్యూనా టమాటో కర్రీ అనమాట. ఇది చాలా హెల్త్కి మంచిదండి. ఇది లో బ్లడ్ ప్రెషర్ చేస్తుంది, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే వెయిట్ లాస్ చేస్తుంది, స్కిన్ హెల్త్కి, క్యాన్సర్కి అన్నిటికి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ట్యూనా తప్పకుండా తీసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 5 బిగ్ ట్యూనా పీసెస్ తీసుకున్నాను, చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఇందులోనికి 3 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసి దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మనం బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనం ట్యూనా పీసెస్ని ఇందులోనికి పెట్టుకోవాలి. ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు ఈ ట్యూనా పీసెస్ని మనం మీడియం నుంచి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ పీసెస్ అన్నిటిని కూడా మనం ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలాగా ఈ పీసెస్ అన్నిటిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలాగ ఫోక్ని యూస్ చేసి పీసెస్ అన్నిటిని స్మాష్ చేసుకోవాలి. ఇందులో ముళ్ళులు కానీ లేదంటే ట్యూనా పైన బ్లాక్ కలర్ స్కిన్ కానీ ఉంటే అదంతా కూడా రిమూవ్ చేసి ఇలా ఫ్లేక్స్లా చేసి పక్కన పెట్టుకుని, ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు 1 కప్ బాగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు చక్కగా అన్నిటినీ కూడా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. జస్ట్ ఆనియన్స్ కుక్ అవ్వడం కోసమని మనం ఈ సాల్ట్ యాడ్ చేస్తున్నాం కనుక కొంచెం సాల్ట్ యాడ్ చేసి మరి కాస్త సేపు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోనికి నేను 1.5 టేబుల్ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. దీన్ని ఒక 3 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ పాటు అది ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఒక కప్పు బాగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇప్పుడు టమాటో కూడా బాగా స్మాష్ అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. వన్స్ టమాటో స్మాష్ అయిపోయిన తర్వాత ఇందులోనికి మనము 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసాము. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారంని యాడ్ చేసుకున్నాము. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి మనము ధనియాల పొడి యాడ్ చేసాము. 1/2 టీ స్పూన్ వచ్చేసి మనము జీలకర్ర పొడి యాడ్ చేసాము. ఇప్పుడు చక్కగా మనము ఇదంతా కూడా బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ పాటు మనము ఈ మసాలా అంతటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, టమాటో ఇక్కడ స్మాష్ అయిపోయింది, మసాలా అంతా కూడా బాగా మిక్స్ అయింది. ఇప్పుడు ఇందులోనికి మనం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆనియన్ అలాగే టమాటో ఇవన్నీ కూడా మసాలా ఇదంతా కూడా కుక్ అవ్వడానికి అనమాట. బాగా కలుపుకొని మనం కొంచెం సేపు దీన్ని కుక్ అయినివ్వాలి. అయితే ఇందాక మనం కొంచెం మాత్రమే సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఇందులోనికి మనకి టేస్ట్కి ఎంత సాల్ట్ సరిపోతుందో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నా టేస్ట్కి సరిపోయిన సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చక్కగా ఇక్కడ మనం కలుపుకోవాలి. ఓకే, కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అట్లా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ట్యూనా ముందుగా ఫ్లేక్స్లా చేసుకున్న ట్యూనాని యాడ్ చేసుకోవాలండి. ట్యూనా చాలా మంచిది. అట్లీస్ట్ వీక్కి 1 టైం అయినా సరే తినడానికి ప్రయత్నించండి. మీకు కనుక దొరికితే చాలా ప్లేసెస్లో ట్యూనా దొరకదు, సో క్యాన్స్ అవైలబుల్గా ఉంటాయి. అట్లీస్ట్ అదైనా సరే ట్రై చేయండి. ఇప్పుడు ట్యూనా అంతటినీ కూడా ఈ కర్రీలో మన గ్రేవీలో బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనికి మనము ఒక 1/2 కప్ గ్రేట్ చేసుకున్న కోకోనట్ యాడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు ఒకవేళ కావాలి మాకు కోకోనట్ ఇష్టం అనుకుంటేనే యాడ్ చేసుకోండి, లేదంటే కంప్లీట్గా మనం కోకోనట్ని అవాయిడ్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా అవాపరేట్ అయిపోయి ట్యూనా కర్రీ ఫ్లేక్స్ లాగా రెడీ అయిపోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వాటర్ అంతా కూడా నాకు అవాపరేట్ అయిపోయింది, కర్రీ చక్కగా డ్రైగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం బాగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి చక్కగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో కానీ లేదంటే రోటీలో కానీ వేసుకొని తింటే అద్దిరిపోతుంది. సో తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.